వెల్కమ్ టు హెల్దీ లైఫ్ అండ్ హెల్దీ థాట్స్ విత్ మీ సాధన. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను. పాతకాలం నాటి మన ట్రెడిషనల్ చద్దన్నాన్ని మరికొంచెం హెల్దీగా టేస్టీగా క్యారెట్ బ్రౌన్ రైస్తో సింపుల్గా ఎలా చేయొచ్చో చూద్దాం. ఇక్కడ నేను ఒక మీడియం సైజ్ గ్లాస్తో బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను. దాన్ని ఒక ప్రెషర్ కుక్కర్లోకి యాడ్ చేసుకుని 2-3 సార్లు వాటర్తో క్లీన్ చేసుకుని 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి 3 విజిల్స్ వరకు కుక్ చేసుకుంటున్నాను. ఇక్కడ నేను బ్రౌన్ రైస్ తీసుకుంటున్నాను కాబట్టి 1 గ్లాస్ బ్రౌన్ రైస్కి 3 గ్లాసుల వాటర్ యాడ్ చేసి మెత్తగా కుక్ చేసుకున్నాను. మీరు కావాలంటే వైట్ రైస్ కూడా తీసుకోవచ్చు. మనం ఉడికించుకున్న బ్రౌన్ రైస్ పూర్తిగా చల్లారాక ఒక మట్టి పాత్రలోకి తీసుకుని అందులో రైస్ మునిగేంత వరకు పాలు పోసుకోవాలి. సుమారు ఇక్కడ నేను 1.5 గ్లాస్ పాలు వరకు యాడ్ చేశాను. ఆ తరువాత 3 స్పూన్ల పెరుగు యాడ్ చేసి అందులోకి 1 ఉల్లిపాయ 2 పచ్చిమిర్చి కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసి నైట్ అంతా మూత పెట్టి ఫర్మెంట్ చేసుకోవాలి. రైస్ని ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల ఇందులో ఉండే పోషకాలన్నీ మల్టిప్లై అవుతాయి. మన బాడీకి అవసరమయ్యే హెల్దీ బ్యాక్టీరియా ఈ ఫెర్మెంటెడ్ రైస్లో పుష్కలంగా ఉంటాయి. గ్యాస్ట్రో ఇంటెస్టినల్ ప్రాబ్లమ్స్ అంటే గ్యాస్ కానీ బ్లోటింగ్ కానీ డైజెషన్ ఇష్యూస్ కానీ లేదా కడుపులో అల్సర్స్ ఉన్నా ఇవన్నిటికీ ఒక మంచి మెడిసిన్లా ఈ చద్దన్నం పనిచేస్తుంది. రాత్రి మనం తోడు వేసిన బ్రౌన్ రైస్ నెక్స్ట్ డే మార్నింగ్కి ఇలా ఉంటుంది. ఇక్కడ నేను 2 క్యారెట్ 1 స్పూన్ జీడిపప్పు పచ్చిశనగపప్పు ఆవాలు జీలకర్ర కరివేపాకు సాల్ట్ తీసుకుంటున్నాను. ఇక్కడ నేను క్యారెట్ని సన్నగా తురుముకున్నాను. తాలింపు కోసం 1 స్పూన్ నువ్వుల నూనె యాడ్ చేశాను. అందులో 1 స్పూన్ పచ్చిశనగపప్పు జీలకర్ర ఆవాలు జీడిపప్పు అవి కొంచెం వేగాక మనం తీసుకున్న క్యారెట్ తురుము యాడ్ చేస్తున్నాను. ఇక్కడ నేను క్యారెట్ని ఒక 2 నిమిషాలు మాత్రమే ఫ్రై చేస్తున్నాను. ఇక్కడ మీరు కావాలంటే పచ్చి క్యారెట్ తురుము కూడా మన ఫర్మెంట్ రైస్కి యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్లో కొంచెం సాల్ట్ కరివేపాకు యాడ్ చేసి ఒక 2 నిమిషాలు మూత పెట్టి ఫ్రై చేస్తున్నాను. ఇలా ఫ్రై చేసిన క్యారెట్ని మనం చద్దన్నానికి యాడ్ చేసేసుకోవడమే. అన్నం బాగా గట్టిగా ఉంది కాబట్టి ఇక్కడ నేను ఒక 1/2 గ్లాస్ వాటర్ యాడ్ చేశాను. అందులో మనం ఆల్రెడీ ఫ్రై చేసుకున్న క్యారెట్ ఇంకా రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే. రైస్ని ఇలా ఫర్మెంట్ చేయడం వల్ల ఇందులో ఉండే ఎక్స్ట్రా ఫ్యాట్స్ అనేవి బాగా తగ్గిపోయి లో క్యాలరీ ఫుడ్లా ఇది మారుతుంది. డైట్ చేసే వాళ్ళు కూడా హ్యాపీగా ఈ ఫుడ్ని తీసుకోవచ్చు. దీనిలో పుష్కలంగా విటమిన్ B6 విటమిన్ B12 ఐరన్ కాల్షియం విటమిన్ K మెగ్నీషియం పొటాషియం ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. ఫర్మెంటెడ్ రైస్లో ఎలక్ట్రోలైట్స్ ఎక్కువగా ఉంటాయి. ఇవి మనకి ఇన్స్టాంట్ ఎనర్జీని ఇస్తాయి. వీటిలో ఉండే ప్రోబయోటిక్స్ వైట్ బ్లడ్ సెల్స్ని పెంచడంతో పాటు మన ఇమ్యూన్ సిస్టమ్ని స్ట్రెంగ్తెన్ చేస్తాయి. డీహైడ్రేషన్ అవ్వకుండా కాపాడుతుంది. అలాగే బాడీని కూల్ చేయడానికి యూస్ఫుల్ అవుతుంది. నీరసాన్ని తగ్గిస్తుంది. అలాగే మన బోన్స్ని స్ట్రాంగ్ చేస్తుంది. ఇది ఒక మంచి గట్ ఫ్రెండ్లీ రెసిపీ. తప్పకుండా ట్రై చేస్తారని ఆశిస్తున్నాను. మీ అందరూ ఫిజికల్గా ఫైనాన్షియల్గా స్పిరిచువల్గా మరియు ఎమోషనల్గా హెల్దీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇట్లు మీ సాధన.